హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే అన్నోళ్ళ దగ్గర కొన్ని ఆవులు అయితే ఉన్నాయి. చూసుకున్నట్లయితే వీళ్ళు ఒక 11 ఆవులు అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఈ 11 ఆవులకి మెయింటెనెన్స్ ఎట్లుంది, ఖర్చు ఎంత వస్తుంది, ప్రజెంట్ ఇక్కడ పూజారోళ్ళపల్లిలో పాలు హబ్ అనుకోవచ్చు, మిల్కింగ్ హబ్ అనుకోవచ్చు, ఆవులు హబ్బో ఇది. ఇక్కడ ఎంత వస్తుంది ఖర్చు ఏమనేది ప్రతి డీటెయిల్గా ఆయనకి అయితే అడుగుదాం, మాట్లాడిద్దాము. ఆయన అయితే మాట్లాడుతూ అన్నారు. చాలా వరకు కన్విన్స్ చేస్తాను, చాలా వరకు ఇక్కడ మాట్లాడడం లేదు. అయినా కూడా అన్నకి అయితే నేను కన్విన్స్ చేసి మాట్లాడించేదానికి ట్రై చేసినాను. ఆయన మాట్లాడతాను చెప్పాడు. వస్తారు కొంచెంలో ఆవులు ఎన్ని డీటెయిల్గా చూపిస్తాను, ఎన్ని ఉన్నాయి ఏమనేది చెప్తా వస్తారు అన్నది. అన్ని గడ్డి వేసుకుంటా, వీళ్ళు 3 బుట్ల మెయింటెనెన్స్ చేసుకుంటా, పాలు వెతుక్కుంటా మంచిగా అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. చూడండి వెనకాలంతా ఫార్మింగ్, ఈ పక్కంతా ఫార్మింగ్ చేసుకుంటా ప్రజెంట్ అయితే ఆవులు మేపుకుంటా, షెడ్ వేసుకుంటా, గడ్డి వేసుకుంటా. పొట్టేలు కూడా ఒకటి మినిమం ఆవులు పెట్టినప్పుడు ఒక 2 పొట్టేలు అయితే ఈజీగా పెడతాను ఎక్కడ చూసినా కూడా. పొట్టేలు కూడా ఒకటి పెట్టినారు, గడ్డి వేసినారు, మెయింటెనెన్స్ బాగుంది. చూడండి పొట్టేలు కూడా ఉంది. ఇది మన ఛానల్ ఫార్మర్స్ మార్కెట్, అదే నైముద్దీన్ బ్లాగ్స్లో రావాలి ఛానల్లో. అన్న వస్తాడు, అంతకుముందు చూడండి ఆవులు ఎట్లున్నాయి ఏమని పరిస్థితి. వస్తాడు ఆయన, వస్తాడు మాట్లాడతాడు, ఏమేమి ఆవులు ఉన్నాయి, ఏం బ్రీడ్లు ఉన్నాయి అని మాట్లాడతాడంట. ఇది గడ్డి అంతా ఇక్కడైతే మెయింటెనెన్స్, నీళ్ళు వాటర్ అంతా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి అన్న అయితే వచ్చినాడు. అన్న మీ పేరునా? రాజశేఖర్. అన్న ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? మా దగ్గర 11 ఆవులు, 2 దూడలు ఉన్నాయి. అన్న ఏ బ్రీడ్ లేవినా దీంట్లో? హెచ్ఎఫ్ జెర్సీ 2 ఉన్నాయి. ఓకే ఓకే. ప్రజెంట్ ఎన్ని జెర్సీ ఉన్నాయి, ఎన్ని హెచ్ఎఫ్ ఉన్నాయి ఆవులు? జెర్సీ వచ్చి 2 ఉన్నాయి. ఓకే. మిగతా ఆవులన్నీ హెచ్ఎఫ్ ఆవులు. మొత్తము 11 ఆవులు ఉన్నాయి, 2 దూడలు ఉన్నాయి, మొత్తం 13 ఉన్నాయి టోటల్. యానిమల్స్ వచ్చి 13 ఉన్నాయి ప్రజెంట్. 11 వచ్చి ఆవులు, 2 వచ్చి దూడలు. నా పాలు ఏ విధంగా ఇస్తున్నాయి, ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి ఒకటి? అన్ని ఆవులు 9-10 ఒక పూట మీద 10 లీటర్లు ఇస్తున్నాయి. మినిమం 8 నుంచి మ్యాక్సిమం 10 లీటర్ల వరకు ఇస్తున్నాయి. మొత్తం ఒక పూట మీద ఎన్ని లీటర్లు వస్తున్నాయి? ఒక పూటకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే 70 to 75 పర్ డే. 140 నుంచి 150 లీటర్లు రోజు మీద. 140 మ్యాక్సిమం 150 లీటర్లు కూడా వస్తున్నాయి. 150 లీటర్స్ దగ్గర చూసుకున్నట్లయితే ఒక 11 ఆవుల నుంచి అన్నోళ్ళు ఒక 140 లీటర్లు అయితే రోజు మీద అయితే ఉత్పత్తి చేస్తున్నారు. అన్న ఈ ప్రైజెస్ ఎట్లుంటాయన్నా మిల్కింగ్? ప్రైజెస్ వచ్చేసి 37 to 39. 40 కూడా వస్తాయి. ఫ్యాట్ బట్టి కంటెంట్ బట్టి మనకి రేట్ అనేది ప్రైస్ అని డిసైడ్. 39. అన్న దీని మీద ఇన్కమ్ ఎంత ఉందినా? ఇన్కమ్ వచ్చేసి ఒక నెలకు వచ్చేసి 1,20,000, 1,30,000. 1,20,000 నుంచి 1,30,000 వరకు వస్తుంది. 10 డేస్కి వచ్చి 40,000 10 రోజులకి అంటే 4 మూల 12 120 1,20,000 ఒక నెలకంతా. మాకు దానా ఖర్చు ఎంత వస్తుంది? దానా ఖర్చు వచ్చేసి ఒక నెలకు వచ్చేసి 60,000 దానికి పోతుంది. 60,000 మిగులుతుంది మనకి ఈజీగా. 11 ఆవులు పెట్టుకుంటే షెడ్ మీద అంతా మెయింటెనెన్స్ పోగా 60,000 మిగులుతుంది. 1,20,000 వస్తే 60,000 ఖర్చులకు పోతుంది. ఇది ఏవే వేసుకుంటారు నా ఫీడు, బూసా, దానా? వచ్చేసి బుస్సా వాడతాము. ఓకే. బుస్సా ఎక్కువగా త్రివేణి బుస్సా వాడతాము. డైరీ హట్సన్ ఫీడ్ వాడతాము. పిండి వాడతాము. ఓకే ఓకే. మీకు ల్యాండ్ ఎంత ఉందినా? మాకు ల్యాండ్ వచ్చేసి 1 ఎకరా ఉంది. 1 ఎకరా. దీంట్లో అంతా ఈ ఆవులకి సరిపోతుంది. ఓకే. కొంచెము లీజ్ తీసుకున్నాం. మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు? మొత్తం గడ్డి 1.5 ఎకరా ఉంది. 1.5 ఎకరా. అంతా ఏ గడ్డి వేసారు? అంతా సూపర్ నేపియర్ ఉంది. మధ్యలో ఇంకా వేరే భూమి ఏదైనా ఖాళీ ఉంటే జొన్న నాటుతారు. అప్పుడు ఇది 2 కలిపి మనకి ప్రోటీన్ మంచిగా. ఓకే ఓకే. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ రావాలంటే ఏవి యూస్ చేయాలి? వరిగడ్డి వేస్తే మంచి ఫ్యాట్. అది ఎంతనా లోడు? అది వరిగడ్డి కట్టలు కొనుక్కుంటాం, బయట నుంచి వస్తాయి కట్టలు. ఓకే. అవి వచ్చేసి 200 పడతాయి. 200 రూపీస్ పడుతుంది ఒక కట్ట. ఎన్ని కట్టలు వేసుకుంటారు నెల వేసరికి? అది పచ్చిగడ్డి ఎక్కువ ఉంటే ఒకటేస్తారు కలిపి ఒక కట్ట. ఓకే. పచ్చిగడ్డి తక్కువ అయినప్పుడు 2 కట్టలు వేసుకోవాల్సి వస్తుంది. పచ్చిగడ్డి మీకు ఆల్వేస్ ఉంటుంది కాబట్టి చలికాలంకి వచ్చి తక్కువ. ఓకే ఓకే. ఎండాకాలంలో బాగా వస్తుంది, హీట్ ఉంటుంది కాబట్టి మనకి మంచి బాగా గడ్డి అనేది వస్తుంది. అప్పుడు ఎక్కువ పచ్చిగడ్డి వేస్తారు ఎండాకాలంలో. ఫ్యాట్ కంటెంట్ కొంచెం తగ్గుతూ వస్తుంది, కానీ మిల్క్ ప్రైస్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది సమ్మర్లో.
ఓకేనా. ప్రజెంట్ ఈ ఆవులకి మీకు ఇంకా ఏమన్నా బ్యాక్టీరియల్ డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఎట్లా మెయింటైన్ చేస్తారు? డిసీజెస్ వస్తాయి. ఓకే మధ్యలో అప్పుడప్పుడు టెంపరేచర్ వస్తుంది, ఫీవర్ వస్తూ ఉంటుంది. ఓకే పొదుగు వాపులు వస్తాయి. ఓకే, అన్నీ మెయింటైన్ చేసుకుంటా ఉండు. జాండీస్ వస్తాయి. ఓకే. అన్ని మెయింటైన్ చేస్తాయి. ఇప్పుడు ఇన్ని ఆవులకి మీరే పాలు పితుకుతారా లేకంటే మిషన్ ఉందా? పిండుతా అంటే అంతకుముందు అంతా నేనే పిండేవాడిని. ఓకే ఓకే. ఇప్పుడు 1 year నుంచి మిషన్ తీసుకొచ్చారు. ఎన్ని ఆవులకి అన్నీ ఒకటే సరే? ఆవులకి మిషన్ పెడతాను. ఒకటే మిషన్? ఒకటే మిషన్. ఒక మిషన్ సరిపోతుందనా? సరిపోతుంది. ఎన్ని దాని కెపాసిటీ 2 HP మోటార్ అని. ఓకే ఓకే. 2 ఆవులతో ఒకేసారి పిండుకోవచ్చు, కానీ ఓకే 11 కౌసే కాబట్టి ఓకే ఒక్కొక్క ఆవు సరిపోతుంది. ఎన్ని నిమిషాలు పడుతుందో ఒక ఆవు పిండేదాన్ని? ఒక ఆవు వచ్చేసి 5 to 6 minutes పడుతుంది అంతే. మనకి అప్పటికి మాక్సిమం 6 minutes వచ్చేస్తుంది. 1 hourలో మాక్సిమం అన్ని ఆవులు కవర్ అయిపోతాయి. 1 hourలో అంతా మనం చేసుకోవాలంటే 2-3 hours పైన పడుతుంది, అది కష్టం మీద. లేదు పిండడానికి కూడా నేను మాక్సిమం పిండేస్తాను. ఓకే ఓకే. అంటే మనము స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి, మనం యూత్లో కాబట్టి మనం ఎంతసేపు ఎక్కువ పడ్డది కాబట్టి పిండేయచ్చు. అలవాటు ఉంటుంది. మీ ఎక్కడ డ్యూటీకి పోవాలనే టైం లేక నేను ఓకే మిషన్ తీసుకున్నారు. మీరు ఒకరేనా ఇంట్లో మెయింటెనెన్సింగ్గా ఉంటారా అక్క? నేను, మా అమ్మ, మా వైఫ్. ఓకే, మీ మమ్మీ వాళ్ళంతా? డ్యూటీకి పోతాను. ఓకే ఓకే. జాబ్ చేసుకుంటా మీరు ఇది చేసుకుంటా ఉన్నారు. అంటే మీకు జాబ్ బెస్ట్ ఇది బెస్టా? జాబ్తో అనిపిస్తుంది నాకు. ప్రెజర్ కంటే మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. అక్కడ ప్రెజర్ కంటే ఇక్కడ ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి మంచి ప్రాఫిట్ అనేది ఉంది, మనం కష్టం అనేది తక్కువ ఉంది, మనకి ఈజీగా మన పని మనం చేసుకోవచ్చు. పాటు దీంట్లో మన ప్రాఫిట్ కూడా మంచిగా ఉంది. ఎన్ని 11 ఆవులు పెట్టుకుని 60,000 సంబంధించి ఇంకా ఇంటి ముందరే పల్లెకి దగ్గరే. ఓకే ఓకే. కిలోమీటర్ అక్కడ కూడా పర్లేదు, జాబ్ ఉంటే బాగుంటుంది దగ్గరలో. అది మనకి ప్రొఫెషన్ అంటే ఇంట్లో చెప్పేదానికి మనం జాబ్ చేస్తూ చేసుకుంటున్నాము. ఆవులు బెటర్, బెస్ట్. మీరు ఇచ్చే సజెషన్ అయితే ఆవులు. ఎన్ని ఆవులు పెట్టుకుంటే బెస్ట్ స్టార్టింగ్లో ఎవరైనా? నేను 2 ఆవులతో మీ ఫ్యామిలీ వాళ్ళ నుంచి చేసుకుంటాం? ఓకే, మొత్తం ఆవులు చేసుకుంటున్నాను. ఇదేనా లేకపోతే వేరే ఫీల్డ్? ఓకే 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 ఓకే. మీరు లేకపోయినా కూడా ఆవులనే చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కటింగ్ మిషన్ కూడా ఉందనా? ఓకే. ఇది మీకు ఎంత పడిందా? ఓకే 30,000 పడిందా? ఓకే. మిల్కింగ్ మిషన్. ఓకే ఓకే. మనకి పైప్ కనెక్షన్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. ఓకే, ఇంకో పైప్ నుంచి మనకి కలెక్షన్. ఓకే ఓకే. పొదుగులు పెట్టేసి. ఓకే ఓకే. మళ్ళా ఓకే అన్న, దూడలు ఎట్లా ఉన్నాయి మీకు? మీ దగ్గర పుట్టిన మీరే పెట్టుకునేస్తారా? ఓకే ఓకే. 11 ఆవులు ఉన్నాయి కదా మినిమం. ఒక్కొక్క దూడ అనుకున్నా కూడా 11 దూడలు వచ్చేస్తాయి కదా? అంటే అన్ని కూడా 5 దూడలు పుడితే పెట్టుకుంటారు, కోడి దూడలు పుడితే అమ్మేస్తారు. ఓకే, మనకి అది లాసే, ప్రాఫిట్ ఏమి ఉండదు. అవసరం లేదు కాబట్టి అమ్మాల్సి వస్తుంది. అదే మనకి ఆడదూడ పుడితే మనకి ప్రాఫిట్ ఉంటుంది, మనకి ఫ్యూచర్ ఉంటుంది, దాంట్లో మనకి మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది యాదవ రోజు అనేది. అది మీరు పెట్టుకుంటారు లేకంటే అది పెద్దగా మళ్ళీ కట్టేంత వరకు పెట్టుకుంటారు, లేకంటే అమ్మేస్తారు అవి కూడా? కాయదూడలు ఆడదూడలు పెట్టుకుంటారు. ఓకే, అట్లే డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు 11 దూడలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి కదా, అన్ని కొన్నారా లేకంటే ఎట్లన్నా మీరే డెవలప్ చేశారా? డెవలప్ చేసిన ఆవులే మొత్తం అన్ని. 2 ఆవులు ఏమో కొన్ని ఉన్నాయి, దాని తర్వాత అన్ని డెవలప్ చేస్తా వచ్చారు. 9 ఆవులు దగ్గర అమ్మేసిన కూడా చాలా ఉన్నాయి. ఓకే ఓకే. 2 ఆవులతో మీరు 11 డెవలప్ చేసినారు, మళ్ళీ ఇంకా కొన్ని అమ్మేశారు కూడా. ఇప్పుడు మనకి ఒక దూడ అమ్మాలనుకుంటే ఎంత ప్రైస్ వరకు అమ్మచ్చునా? ఎంత ప్రైస్ పోతుంది? దూడలంటే ఇప్పుడు ఇట్లా చిన్న దూడలు అయితే 15,000. కట్టే దూడ అయితే మనకి 9th month ప్రెగ్నెన్సీలో అయితే 70,000, 80,000. కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పెరిగిన 1 lakh వరకు కూడా పోతాయి. 1 lakh వరకు పోతాయి. అప్పుడు మనకి అది ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కువ ఉంటుంది, అయినా మనం పాలు వస్తాయి ఎందుకు అమ్ముకోవాలా? పాలు వచ్చి అమ్మితే నేను ప్రైస్ అడుగుతున్నాను, అది ఉంటుంది ప్రైస్. 70, 80, 1 lakh వరకు కూడా అమ్ముతాం. ఓకే ఓకే. ఇప్పుడు మీకు దూడలు ఆవులు పాలు ఎక్కువ లేదు, ప్రాఫిట్ లేదు అన్నప్పుడు అమ్మేస్తే వాళ్ళ ఎంతకు అమ్మేస్తారు? కష్టం వచ్చినప్పుడు అమ్మాల్సి వస్తుంది. అప్పుడు ఒక 60-70 తక్కువ కూడా వస్తుంది. మంచి పాలు ఇచ్చే ఆవు అంటే 1 lakh పైన కూడా పోతా ఉంటాయి. మీ దగ్గర ఉండే ఆవుల్లో ఏది ఎక్కువ కాస్ట్లీ ఉంటుందా ఆవు? ఎక్కువ కాస్ట్లీ అంటే అన్నీ ఓకే 70 to 80,000.
యావరేజ్గా 10 లీటర్లు ఇచ్చాము. 9-10 లీటర్లు కాబట్టి 70 to 80,000 మ్యాక్సిమం యావరేజ్గా అమౌంట్ అనేది ఉంది. 11 ఆవులు ఉన్నాయి ప్రజెంట్. నా ఫార్మింగ్ మనకి నో ట్యాక్స్ కన్నా, ఫార్మింగ్కి మనకు నో ట్యాక్స్ అనేది లేదు. మిల్కింగ్ మనం ఎంత వచ్చినా కూడా డబ్బులు మనకే, ట్యాక్స్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. అదే మనకి మామూలుగా యావరేజ్గా మనకి ఇయర్లీ 12 lakhs మీద ఉన్నట్లయితే మనకి ట్యాక్స్ కట్టాలి అనేది. ఇక్కడ ట్యాక్స్ ఏం లేదు, మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఈ ఫార్మింగ్ ఇదే ఫీల్డ్లో మనం ఎంతైనా ట్యాక్స్ తీసుకోవచ్చు, నో ట్యాక్స్. మనం ఈ 10 ఆవులు కాకుండా 50 ఆవులు పెట్టుకున్నా కూడా మనకి ప్రాఫిట్ మిగులుతుంది. మనకి ట్యాక్స్ లేదు కాబట్టి మనకి డబ్బులు మిగులుతుంది. మనం ఏమైనా పనులు చేసుకున్నామో మనకి పనికి వస్తుంది. ఓకేనా. మీరు ఒకవేళ యూత్ ఏమైనా ఈ బిజినెస్లో దిగాలనుకుంటే ఫార్మింగ్లో ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆవుల్లో అయితే బెనిఫిట్ ఉంది, ప్రాఫిట్ ఉంది. కొంచెం కష్టపడాలి. ఓకే. మనము నిద్ర లేచినప్పటి నుంచి కూడా ఫుల్ వర్క్ ఉంటుంది, ఫుల్ ఉంటుంది. మ్యాక్సిమం పొద్దున్నే సాయంత్రం ఒక మనిషి ఉండాలి ఇక్కడ, మెయింటైన్ చూసుకుంటూ ఉండాలి. ఆవులు ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా చెక్ చేసుకుంటూ ఉండాలి. పొదుగాపులు కానీ పళ్ళు కానీ గడ్డి తింటానే లేదా, హెల్తీగా ఉందా, టెంపరేచర్ చెక్ చేసుకోవాలా, చూసుకోవాలా, వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవాలా. మనకి మిషనరీస్ కూడా కొన్ని ఉంటాయి కదా తీసుకోవాల్సింది. ఇప్పుడు మీకు చూసిన చాప్ కట్టర్ ఒకటి ఉంది, మిల్కింగ్ మిషన్ ఒకటి ఉంది, ఇంకా కొన్ని ఏమైనా డ్రమ్స్ ఉన్నాయి, గడ్డి వేసుకునేది, దానా వేసుకునేది, బూస వేసుకునేకి అని కొన్ని ఎక్విప్మెంట్ స్టార్టింగ్లో కొనాల్సి వస్తుంది. కొన్ని స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొనాల్సి వస్తుంది. ఆవులు కొనాలా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. షెడ్ మంచిగా క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలా. ఈ షెడ్ కూడా మీరు వేసే దానికి ఎంతో సరిపోలేదు. షెడ్ కూడా ఇంకా వేరే షెడ్ కన్స్ట్రక్షన్ చేయాలని ఉన్నాం నెక్స్ట్ మంత్లో. ఓకే. మనుషులు పెట్టే కంటే కూడా మీరు చేసుకుంటే బెస్ట్ అంటారా? మనం చేసుకుంటే మనమే కష్టపడి మనకే మిగులుతుంది. మనిషిని పెట్టుకుంటే వాళ్ళకి పర్మనెంట్గా ఉంటారని చెప్పలేము, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు మనం చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు లాస్. మేమైతే మనిషిని పెట్టాము. ఏమైనా ఇంకా మీరు మనుషులు ఉన్నారు కాబట్టి మీరు 3-4 ఉంటే ఈజీగా ఒకరు లేకపోయినా ఒకరు పెట్టుకోము, ఒకరు లేకపోయినా ఒకరు చేస్తాం. కష్టమైనప్పుడు గడ్డి కోసేకి మాత్రం మనిషి పెట్టుకుంటాము, లేదంటే ఖచ్చితంగా మేమే చేస్తాం. ఆల్మోస్ట్ 99% పని అంతా మీరే చేస్తాం. షెడ్ కన్స్ట్రక్షన్ ఎంత అయిందా? ఇది షెడ్ కన్స్ట్రక్షన్ అప్పుడు చాలా రోజులైంది ఇది కన్స్ట్రక్షన్ చేసి. ఓకే. మీ డాడీ వాళ్ళంతా 2 lakhs వరకు వచ్చింది ఖర్చు. ఆ ఖర్చు మనకి ఇప్పుడు మనకి ప్రాఫిట్గా యూజ్ అవుతుంది. మనకి అప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్ మనకి పని చేసుకునేదానికి మన ఆవులకి సరిపోయింది, షెడ్కి దీనికి. ఓకేనా. ఓకే. నా వరిగడ్డి ఎంత పడుతుంది లోడు? అది వరిగడ్డి అది కట్టలు వస్తాయి, ఒక కట్ట 200 పడుతుంది. 200 ఒక లోడ్కి ఎన్ని వస్తాయి? అది లోడ్ అంటే వాళ్ళు ఐచర్లో చాలా తీసుకొని వస్తారు, 200 ఓకే. మనము కట్టబట్టి తీసుకుంటాం, డబ్బు అన్నీ తీసుకుంటాం. ఓకే. మన మినిమం ఎంత వస్తాయి మనకి నెలకంతా? ఒక 20-30 కట్టాలను. నెలకు వచ్చి 40 మోపులు అవుతాయి. మనం మోస్ట్లీ ఎండుగడ్డి వేసాను, పచ్చిగడ్డి వేసాను. ఎండుగడ్డి ఎక్కువ అవసరం ఉండదు. నీళ్ళు సరిగ్గా తాగవు, ఫ్యాట్ రాదని. ఎండాకాలంలో లోపల మోస్ట్లీ షెడ్లో పెట్టుకునేది మేలు. బయట ఎండలకి అయితే కొంచెం ఆవులు బయట. ఓకే. మన నీడు మాత్రం బయట తీస్తాము, మిగతా అంతా ఆవులు లోపలే. కూలింగ్ రెగ్యులేటర్ కన్నా పైన కాబట్టి కూలింగ్ కాబట్టి ఆవులకి చల్లగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఎంత హార్ట్ సిల్స్ దగ్గర ఉంది, ప్రజెంట్ కొండలు కాబట్టి అంత చల్లగా ఉంది. క్లైమేట్ అనేది కూలింగ్ కాబట్టి సరిపోయింది ఇక్కడ మనకి క్లైమేట్కి. ఆవులు సెట్ అయిపోయినాయి మనకి, అందుకని మోస్ట్లీ ఇక్కడ అంతా ఆవులే పెట్టినారు కదా. ప్రతి ఇంటికి ఉన్నాయి ఆవులు. ఎన్ని ఉన్నాయినా మినిమం ప్రజెంట్ ఇంటింటికి 1-2 ఉన్నాయి కదా. ఎక్కువ అంటే 10-20 వరకు ఉన్నాయి మినిమం ఉన్నాయి. అంతా ఇక్కడ అంతా పాల మీద డిపెండ్ అయినారు కదా, ఎక్కువ పాల మీద ప్రొడక్షన్ మీద డిపెండ్ అయినారు. ఇది ఫార్మింగ్ లేదా ఒకటి. మళ్ళీ దాని తర్వాత సెకండరీ వచ్చి ఫార్మింగ్ ఉంది. టమాటా పెట్టినారు కదా. ఓకే. టమాటా మనకు ప్రాఫిట్ ఉండదు ఒకసారి చెప్పలేము, నమ్మకం లేదు, చెప్పలేము. అది ఉంటుంది, పోతే చాలా లాస్ వచ్చేస్తారు. ఏమంటే ఎక్కువ పెట్టుకోకుండా 1/2 ఎకరా పెట్టుకుంటే అది మనకు ప్రాఫిట్ వస్తుంది. అన్న ఇది పేడ ఎక్కువ కలెక్ట్ అవుతాయి కదా, 11 ఆవులు అంటే ఎంత వస్తుంది నా నెలకి? ఎన్ని లోడ్లు వస్తుంది పేడ? 2 లోడ్లు పడుతుంది. మనం అమ్మేయాలి అనుకుంటే అమ్మచ్చు, లేదంటే మనకి ఉంది కాబట్టి పొలం లేదు కాబట్టి మేము అంత కరెక్ట్గా చెప్పలేము. నేను 10 monthsకి ఒకసారి అట్లా మేము మా పొలంకే తోలుకుంటాము. ఓకే. అప్పుడు 15 లోడ్లు అట్లా పడుతుంది. 15 లోడ్లు వస్తుంది పేడ, 2 లోడ్లు. ఓకేనా. ఒకవేళ అమ్మాలనుకుంటే పేడ 3-4 వేలు పోతుంది. అంటే ఒక పర్ లోడ్ వచ్చేసి 3,000 పడుతుంది. 3,200 కూడా ఉంది. ఇయర్ అయితే 3,200, 3,300 కూడా పడి డిమాండ్ బట్టి ప్రైస్ పెరుగుతానే ఉంది. టమోటా సీజన్ వచ్చినప్పుడు ఎంత ఎరువైనా అయిపోతుంది. అప్పుడు అడుగుతానే ఉంటారు కన్ఫామ్గా. స్టార్టింగ్లో వేసుకోవాలి కాబట్టి కొంచెం భూమి అనేది సారవంతం రావాలి కాబట్టి వేస్తారు.
ఇది నేచురల్ కాబట్టి ఇది మంచి ఉంటుంది, సారంతో ఉంటుంది. ఓకేనా, చూస్తాను. ఓకే, చూస్తాను కదా ఫ్రెండ్స్, మొత్తానికి షెడ్ అయితే ఇది అన్నది చూపించాను. పూజారులపల్లి చిన్న షార్ట్ వీడియో అనుకోండి ఇది. ఓకే, థ్యాంక్స్.